బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. అప్పుడు ఈ తెలుగు సీజన్ బిగ్ బాస్‌లో రెండో వారం ముగింపుకు చేరుకుంది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండే హడావడి వేరు. ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన విషయంపై హోస్ట్ కింగ్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నాగార్జున గారు వీకెండ్ పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు. ఇది ఇలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడారు. అందరితో మాట్లాడి సోనియా దగ్గరికి వెళ్లారు. సోనియా ఎలా ఉన్నావు అని అడిగారు. నేను బాగున్నా సార్, మీరెలా ఉన్నారు అని అడిగారు. నేను బాగానే ఉన్నా కానీ సోనియా, నువ్వు కన్నింగ్ గేమ్ ఏమైనా ఆడుతున్నావా హౌస్‌లో అని అడిగారు. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని అడిగితే, నువ్వు ఒకసారి పృథ్వీతో మాట్లాడుతూ ఉంటావు, మరోసారి నిఖిల్‌తో మాట్లాడుతూ ఉంటావు. అలానే పృథ్వీ దగ్గర మాటలు తీసుకెళ్ళి నిఖిల్ దగ్గర, నిఖిల్ దగ్గర మాటలు తీసుకెళ్ళి పృథ్వీ దగ్గర చెప్తావు. దీన్నే కన్నింగ్ గేమ్ అంటారు. అంటే కన్నింగ్ గేమర్ మాకు బిగ్ బాస్ హౌస్‌లోని వద్దు. జెన్యూన్‌గా గేమ్ ఆడే వాళ్ళే కావాలి అంటూ చెప్పుకొచ్చేసారు నాగార్జున గారు సీరియస్ అవుతూ. ఆర్ ఎలిమినేటెడ్, బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేయి అంటూ చెప్పుకొచ్చేసారు.